దేశ రాజధాని హస్తినను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో రోడ్లపై భారీగా వరద నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు కదులుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో నెమ్మదిగా ముందుకు కదలడంతో ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారు. దేశ రాజధాని హస్తినను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో రోడ్లపై భారీగా వరద నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. జోరు వానలు పడుతుండటంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 24 గంటలు ఉరుములు మెరుపులతో వానలు పడతాయని హెచ్చరించింది. ప్రజలెవరూ బయటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. భారీ వర్షాలతో ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సఫ్దర్గంజ్లో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రిడ్జ్ అబ్జర్వేటరీలో 37.6 మిల్లీమీటర్ల వాన పడింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హర్యానా నోయిడాలోనూ దంచి కొడుతుంది వాన. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. दुकानों के अंदर पूरा जनपद से पूरा दुकानों में पानी भर गया। దేశ రాజధాని హస్తినను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో రోడ్లపై భారీగా వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. జోరు వానలు పడుతుండటంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 24 గంటలు ఉరుములు మెరుపులతో వానలు పడతాయని హెచ్చరించింది. ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. భారీ వర్షాలతో ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సఫ్దర్గంజ్లో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రిడ్జ్ అబ్జర్వేటరీలో 37.6 మిల్లీమీటర్ల వాన పడింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హర్యానా నోయిడాలోనూ దంచి కొడుతోంది వాన. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.